గులాబీ కండువా కప్పుకొని వచ్చినావు. కప్పుని కేసీఆర్ అంటే ఆ, మా తెలంగాణ ప్రజలందరికీ ఒక దేవుడు. ఓకే. ఇప్పుడు కేసీఆర్ ప్రభుత్వం లేదు కదా మరి. లేదు కానీ ప్రజల గుండెలల్లో నిలిచిపోయిండు దేవుడు అని. ఓకే, ఎప్పటి నుంచి నీకు అభిమానం కేసీఆర్ గారు అంటే? కేసీఆర్ అంటే నేను 8th క్లాస్ నుంచి, ఇప్పుడు నీ ఏ క్లాసు? ఇప్పుడు 10th క్లాస్. ఓకే, అంటే ఇప్పుడు ఈ సభని కేసీఆర్ గారి ఆశీర్వాద సభ, ఇంత పెద్ద సభ జరుగుతుందని వచ్చినావా? అసలు దేనికోసం వచ్చావు? నీకేం తెలుసు కేసీఆర్ గారి గురించి? కేసీఆర్ కూడా అందుకే వచ్చిన. ఓకే, కేసీఆర్ అంటే ఎవరు? కేసీఆర్ అంటే దేవుడు. ఓకే, అంటే ఎందుకు దేవుడు అయింది ఆయన? ఎందుకు దేవుడు అయిందంటే ఇట్లా మంచి పనులు చేసుడికి. ఓకే, ఏమేం పనులు చేసిండు? ఏమేం పనులు? రైతు బంధు, దళితులకి దళిత బంధు, ముసలోళ్ళందరికీ పింఛన్లు, గురుకుల పాఠశాలలు, మళ్ళా మిషన్ భద్రత, ఇవన్నీ పెట్టడం వల్ల దేవుడు అయిపోయింది అందరు ప్రజల గుండెలల్లా. మరి దేవుడికి ఓట్లు లేకుండా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కదా, రేవంత్ రెడ్డి గారి పాలన నీకు ఎట్లా అనిపిస్తుంది? రేవంత్ రెడ్డి పాలన అంటే ఒక వేస్ట్. అతను వేస్ట్, పాలననే వేస్ట్, అతనే వేస్ట్. ఓకే, అంటే ఇప్పుడు కేసీఆర్ గారు ఇంతకు ముందు స్పీచ్లు అంటే అందరికి చాలా ఇష్టంగా చూస్తారు కదా. అవును. నీకు నచ్చిన స్పీచ్ ఏంటి? ఇప్పుడు ఇవాళ ఏం మాట్లాడతాడని వచ్చిన వీరికి? కేసీఆర్ ఏం మాట్లాడతాడని వచ్చిందంటే, ఇప్పుడు అంటే 3 సంవత్సరాలు అయ్యాయి కదా రాక, వచ్చి ఏది మాట్లాడినా మాకు ఓకే. సార్ ఏది మాట్లాడితే అది ఓకే. ఓకే, మీ ఇంట్లో వాళ్ళ అభిమానం వల్ల ఈ కండువా వేసుకున్నావా? నీకు స్వతహాగా అభిమానం ఉండడం వల్ల? నాకు స్వతహాగా ఉండడం వల్లనే వేసుకున్నా. ఓకే, ఒకటి అడుగుతా, కేసీఆర్ గారు అంటే ఇష్టమా, కేటీఆర్ అంటే ఇష్టమా? ఇద్దరు. ఓకే, ఒక పేరు చెప్పాలంటే? ఒక్క పేరుగా చెప్పాలంటే కేసీఆర్. కేసీఆర్ గారే ఇష్టమా? ఓకే, తండ్రి లేనిది కొడుకు రాడు. ఓకే, మరి ఎగ్జామ్స్ ఇప్పుడు నువ్వు 10th లోకి వెళ్తున్నావా? 10th అయిపోయింది, ఎగ్జామ్ అయిపోయింది. రిజల్ట్ వెయిటింగ్. ఓకే, మంచి మార్క్స్ వస్తాయా లేదంటే కార్యకర్తగా తిరుగుతున్నావా? వస్తాయి, పక్కా వస్తాయి. పక్కా పాస్. ఓకే, తర్వాత నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ హోటల్ మేనేజ్మెంట్ కోర్సు. ఓకే, ఫిక్స్ అయినావు? ఫిక్స్ అయిపోయింది. ఓకే, సరే. అంటే ఎలాంటి మాటలు మాట్లాడతాడు అనుకుంటున్నావు నువ్వు? కేసీఆర్ గారు ఇవాళ ఎట్లాంటి స్పీచ్ ఇస్తాడు? ఎలాంటి అంటే రాజకీయ అసలు ఈ సభ ఇప్పుడు జీవన్ రెడ్డి గారు కాంగ్రెస్ లో నుంచి బీఆర్ఎస్ లోకి వస్తున్నాడు, దాని గురించి మాట్లాడతాడు అనుకుంటున్నావా లేదంటే ప్రజా సమస్యల గురించి మాట్లాడతాడు అనుకుంటున్నావా? దేని గురించి మాట్లాడతాడు అనుకుంటున్నావా? ప్రజల సమస్యల గురించి మాట్లాడతాడు అనుకుంటున్నా. ఓకే, సరే తమ్ముడు, థ్యాంక్ యూ సో మచ్.